Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So Saturday episode. So ఎంత మందికి సోనియాకి డోస్ తగ్గిందని అనిపించింది, ఇంకాస్త ఇస్తే బాగుండు నాకు సార్, ఇంకొంచెం క్లాస్ పీకితే బాగుండు అని ఎంతమందికి అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ఎవరికి క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది, నిఖిల్కి ఇంకొంచెం క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించిందా, లేకపోతే ఈ వీక్కి డోస్ చాలని అనిపించిందో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ అంతా ఎలా సాగింది, నాకు సార్ ఎవరెవరికి కౌంటర్స్ ఇచ్చారు, ఇండైరెక్ట్గా ఎవరికి చెప్పారు అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఎంకే నాలెడ్జ్ ఛానల్ని చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి సార్ యాజ్ టీజ్గా ఈ సెకండ్ వీక్ కూడా నాకు సార్ కంటెస్టెంట్స్ అగ్రెసివ్గా చెప్పిన డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా, సాఫ్ట్గా చెప్పినవి, వాటన్నిటితో ఒక సాంగ్ లాగా డైలాగ్ వస్తూ ఉంటుంది, డాన్సర్స్ డాన్స్ చేస్తారు, లాస్ట్కి సిద్ధం సాంగ్ వస్తుంది అనమాట. అప్పుడు నాకు సార్ ఎంట్రీ ఇస్తారు. సో ఈరోజు బ్లాక్ అండ్ బ్లాక్లో వచ్చారనమాట. సో ఈ డ్రెస్సింగ్ స్టైల్ కూడా వేరేలాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మాత్రం పోతారు, మొత్తం పోతారు అని అయితే ఉంది. సో దాని అర్థం లాస్ట్లో ఈ ఎపిసోడ్ అంతా చూస్తే అర్థమవుతుంది అనమాట, మొత్తం ఎందుకు పోతారు అని అన్నారు అనేది. ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్గా నాకు సార్ ఎప్పుడు చెప్పేది, వెల్కమ్ బ్యాక్ టు మన బిగ్ బాస్ సీజన్ 8 స్పాన్సర్స్ చెప్పేశారు, స్పాన్సర్స్ ఎవరనేది. సో నెక్స్ట్ ఆడియన్స్ మన టీవీలోకి వెళ్ళిపోదాం అంటే సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూసారు. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూసేద్దాం పదండి అంటారు. సో మనం కూడా మన టీవీలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏం జరిగింది అంటే అదే ఎస్టర్డే నైట్ ఏం చేశారు, మణికంఠ అవన్నీ చేంజ్ చేశారు కదా, ఒకరి ఒక రూమ్లో పెట్టారు కదా. సో ఆ విషయం తెలియక పాపం విష్ణునే అన్ని తీసిందని చెప్పేసి వీళ్ళు ప్రేరణ వాళ్ళు అనుకుంటారు. ప్రేరణ వాళ్ళు వచ్చి విష్ణు వాళ్ళ రూమ్ ఉంది కదా, సో ఆ రూమ్లో దగ్గరికి వెళ్ళి ప్రేరణ అడుగుతూ ఉంటుంది అనమాట, చూపించు మాది కారపొడి కనిపించట్లేదు, సామాన్ మిస్ అయినాయి అని చెప్పేసి. అరే చూపిస్తాను, తీయలేదు అంటే వినరేంటి అని విష్ణు అంటది. సో ఆ తర్వాత మీ క్లాన్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను ఎలా చూపించాలి, మా క్లాన్ వాళ్ళు కూడా ఎవరైనా ఇద్దరు వస్తే చూపిస్తాను అంటే అప్పుడు ఆదిత్య గారు శేఖర్ పాషా గారు కూడా వస్తారు, చూపిస్తారు అక్కడ. సో కానీ ఉండదు, మీది కట్ చేసి ఉంటుంది కదా, ఇందులో కట్ చేసిన ప్యాకెట్ లేదు, సో మీరు తీయలేదు అని చెప్తారనమాట. సో నెక్స్ట్ గ్యాస్ దగ్గర కిచెన్ దగ్గర కిరాక్ సీత ఉంటారు, ఏంట్రా పొద్దున్నే ఈ లొల్లి అని అంటుంది తను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మణికంఠ నైనిక దగ్గరికి వచ్చి చెప్తాడు, చెప్పేసేయాలా, వెళ్ళాలా, ఇచ్చేసేయాలా, నేనే కదా ఒక టాస్క్ లాగా ఆడిద్దాం అనుకున్నాను, బట్ ఇంత ఫైర్ అవుతుంది అనుకోలేదు, నేను మిస్ఫైర్ అయిపోయింది అది. సో ఫన్గా చేద్దాం అనుకున్నాను, ఫన్ కాస్త సీరియస్ అయింది అని చెప్పేసి వెళ్ళి ఇస్తాడనమాట. యష్మి దగ్గరికి వెళ్ళి కావాలా అంటే వద్దులేరా వద్దు అని అంటది, లేదు నేను ఇట్లా మిస్ఫైర్ అవుతుందని అనుకోలేదు అని చెప్పి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సామాన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ విష్ణు దగ్గరికి వస్తారు, విష్ణు దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో మిస్ఫైర్ అవుతుందని నేను అనుకోలేదు, సో ఇలా జరిగింది, ఐఎమ్ సారీ అని చెప్తాడు. సో నువ్వు యాక్చువల్లీ నైనిక వెళ్ళి చెప్దామా అంటే నైనిక అంటది నాకు సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని అంటది అనమాట. ఆ తర్వాత యష్మి దగ్గరికి వెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణు నీ మీద వస్తుంది కాబట్టి నేను ఇట్లా రివీల్ అయ్యాను అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. సో ఇన్ని గేమ్స్ వద్దు, నువ్వు తీస్తే తీసుకో బట్ మళ్ళీ చెప్పకు అని చెప్పేసి అయితే విష్ణు అంటది. మనీ సారీ చెప్తాడు. సో విష్ణు ఇట్స్ ఓకే అంటది. కానీ అక్కడ నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి దగ్గర డిస్కషన్ అనమాట. అబ్బాయి చెప్తాడనమాట, నువ్వు సీరియస్ టాస్క్ని సీరియస్గా తీసుకో, ఫన్ టాస్క్ని ఫన్గా తీసుకో, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని మీద స్టాండర్డ్గా నిలబడు. సో అక్కడ మిస్ఫైర్ అవుతుంది అని నువ్వు వెళ్ళి ఓపెన్ అవ్వడం అట్లా చెయ్యకు అని చెప్పేసి చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి
విష్ణు నువ్వు ఫన్గా చేసావు కానీ విష్ణు సీరియస్గా తీసుకొని ఆ విషయాన్ని ఆమె ఫస్ట్ నుంచి సాగదీస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని ప్రతి ఒకరి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలామంది కూడా నీ దగ్గరకు వచ్చి ఏదైనా చెప్పాలన్నా కూడా భయపడుతున్నారు. సో నీ మూడ్ స్వింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకో అని చెప్పి అబ్బాయి చెప్తాడనమాట. సో ఆ తర్వాత వచ్చేసి అందరికీ కంట్రీ డిలైట్ టాస్క్ ఇస్తారు. సో అందులో వచ్చేసి ప్రేరణ, సోనియా, నిఖిల్ వీళ్ళందరూ ఒక సైడ్ ఉంటారు, వైట్ అనమాట. బ్లూ కలర్ వచ్చేసి యష్మి, శేఖర్ పాషా, కిరాక్ సీత వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు. 10 క్వశ్చన్స్ చేస్తారనమాట. 10లో 5 ఒకరు చెప్తారు, 5 ఒకరు చెప్తారు. సో టాస్క్ దగ్గర వచ్చేసి ఇంకా అందరూ కంట్రీ డిలైట్ ని ప్రమోట్ చేస్తారనమాట. సో ఇందులో గెలిచిన వాళ్ళకి కంట్రీ డిలైట్ సబ్స్క్రిప్షన్ 1 year ఫ్రీ ఉంటుంది గెలిచిన టీంకి అని చెప్పేసి టాస్క్ ఇస్తారనమాట. సో ఇందులో సంచాలకంగా అబ్బాయి ఉంటారు. సో అటు 6 members ఇటు 6 members ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక నాగ్ సార్ వస్తారనమాట. సో నాగ్ సార్ వచ్చిన తర్వాత మొత్తం 3 clans కదా. సో 3 clans హాయ్ చెప్తారు ఫస్ట్ అయితే అందరికీ హాయ్ అంటే ఎలా ఉన్నారు సార్ అంటే మీరందరూ ఎలా ఉన్నారు, నేను బాగున్నాను అని చెప్పేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు కట్టన్ తీసేయండి అని చెప్తారనమాట. అక్కడ ఏంటంటే పైన గ్రీన్ రెడ్ అని రాస్తుంది, సైడ్కి క్లాన్స్ చీఫ్లో ఉంటారు యష్మి, నైనిక, నిఖిల్ ఉంటారనమాట. సో యష్మి దాంట్లో క్లాన్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తనది పైన ఉంటుంది. సెకండ్ నైనిక, థర్డ్ నిఖిల్ ఉంటారు. సో పక్కన రెడ్ గ్రీన్ అంటే ఈ వారం నాకు సార్ ఏం చెప్తారంటే ఈ వారం టాస్క్లో మీ క్లాన్లో సభ్యులు ఎలా పర్ఫామ్ చేశారనేది మీరే చెప్పాలి. పర్ఫామ్ చేస్తే గ్రీన్, గుడ్ పర్ఫార్మెన్స్ అయితే గ్రీన్, బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే రెడ్ ఇవ్వాలి అని చెప్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫైర్. నాకు సార్ అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అబ్బాయి యష్మి వచ్చేసి ఫస్ట్ అబ్బాయికి గ్రీన్ ఇస్తుంది. టాస్క్లు బాగా ఆడాడు, సో ఎఫర్ట్స్ పెట్టాడు అని యష్మి చెప్తుంది అనమాట అబ్బాయి గురించి. అప్పుడు నాకు సార్ అంటారు, సో నీ ఉద్దేశంలో బాగా ఆడారు అవునా అని అంటే అవును సార్ అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుని లేపుతారనమాట. ఏదైతే మన టాస్క్ ఉంటుంది కదా సాక్స్ టాస్క్లో విష్ణుని లేపుతారనమాట. విష్ణుని అడుగుతాడు నాకు సార్ ఏమంటే చెప్పు నీకు టాస్క్ జరిగేటప్పుడు ఇలా షోల్డర్ టచ్ అయిందా లేదా అంటే నాకైతే టచ్ అయింది సార్, వాళ్ళైతే టచ్ అవ్వలేదు అని చెప్తున్నారు. సో ఇంకా ఎలా ఆడాడు అబ్బాయి అంటే బయాస్గా ఆడాడు అని అంటే అవును అలాగే ఆడాలి కదా, క్లాస్ కోసం ఆడాలి కదా ఆయన అని నాకు సార్ అంటారు. సో నన్ను టాస్క్లో తోసేసాడు సార్ అది, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు సార్ అని అంటే ఇందులో సంచాలక్ అప్పుడు వీడియో చూపిస్తారనమాట. వీడియో చూపించేస్తారు. ఆ తర్వాత సంచాలక్ పప్పు ఏమంటావు నిఖిల్ అని అడుగుతారు, ఎందుకంటే ఆ మాట నిఖిలే అంటాడు కాబట్టి. సో నిఖిల్ నిజమే కదా అని నాకు సార్ అంటారు అక్కడ. సో ఇట్లా డౌట్గా లేస్తాడు మనోడు. అప్పుడైతే నువ్వే అన్నావు కదా నిఖిల్ అని అంటాడు నాగార్జున సార్. ఆ తర్వాత వచ్చేసి అవును సార్ నేనే అన్నాను అని చెప్తారు. విష్ణు నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని నాకు సార్ అంటారు. సార్ వర్డ్స్ రావడం లేదు సార్, మైండ్ దగ్గరికి రావడం లేదు సార్ అని చెప్తుంది అనమాట. సో మరి పుణ్యస్త్రీ అనే పదాలు ఎలా వస్తాయి అంత స్పాంటేనియస్గా అని అడుగుతారు నాకు సార్. దానికి ఇంకా నవ్వేసి కూర్చుంటుంది అనమాట. నెక్స్ట్ టాస్క్ ఇంకెవరు బాగా ఆడారు అంటే గ్రీన్లో పృథ్వీని పెడుతుంది యష్మి. టాస్క్లో 100% ఇస్తాడు సార్ అని యష్మి చెప్తుందమ్మా. అయితే అప్పుడు పృథ్వీ లేచి నిల్చుంటారు. మరి ఎందుకు వ్యాక్స్ టాస్క్లో గివప్ ఇచ్చావు పృథ్వీ అని అడుగుతారు. సో అది నాకు హెయిర్ ఎక్కువ ఉంది సార్ బాడీలో, సో లైక్ ఫారెస్ట్ లాగా ఉంది, తీయాలంటే టైం పడుతుంది, ఒకవేళ నేను వ్యాక్స్ చేసుకున్నా సో గెలిచేవాడిని కాదు, అందుకోసమే తీసుకోలేదు అని చెప్తాడనమాట. తర్వాత వచ్చేసి
టాస్క్లు బాగా ఆడితే సరిపోదు. సో టంగ్ కూడా అదుపులో పెట్టుకోవాలి. ఎఫర్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు. సో నువ్వు నీ గొంతుని దగ్గర పెట్టుకోలేకపోతే నువ్వు బయట ఉంటావు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తాడు. అప్పుడు పృథ్వీ ఓకే సార్ అని అంటాడు. నెక్స్ట్ వచ్చేసి రెడ్లో ప్రేరణ పెడుతుంది యష్మి. సో సంచాలక్గా కన్ఫ్యూజ్ అయింది చాలా. అంటే అప్పుడు నాకు సార్ అంటారు కన్ఫ్యూజ్ అయ్యారా, కన్ఫ్యూజ్ చేశారా అని అంటారు. అంటే నువ్వు కూడా ఉన్నావు కదమ్మా అక్కడ, డ్యాన్స్ చేసావు కదా అని అంటాడనమాట. అప్పుడు వచ్చేసి అంటే నేను వెళ్ళేసరికి అంతా అందరూ కన్ఫ్యూజ్ చేశారు సార్ తనను, నేను డ్యాన్స్ చేసింది మాత్రం సాంగ్స్ వస్తున్నాయని డ్యాన్స్ చేసింది తప్ప వేరే ఇంటెన్షన్ లేదు అని చెప్తుంది. సో చాలా బాగా తప్పించుకుంటుంది. ఎందుకంటే అక్కడ విష్ణు అవుట్ అయిన తర్వాతనే వీళ్ళు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట, పృథ్వీ యష్మి అనేది. సో ఇప్పుడు తను కన్ఫ్యూజ్ అయింది, తను సరిగ్గా చేయలేదు ప్రేరణ సంచాలక్ అని నువ్వు చెప్తున్నావు. సో బట్ మరి మణికంఠ సీత విషయంలో నువ్వు సంచాలక్ ఉన్నావు కదా, నువ్వేం చేస్తావు అని అడుగుతాడనమాట. నాకు సార్ అప్పుడు ఏం చేశారంటే పప్పు విషయంలో నాకు తెలియదు సార్, నాకు కొన్ని తెలియవు ఇప్పటికీ ఏ పప్పులు ఏంటి అని. నేను ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ పప్పులు ఏంటి అని క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఎవరు గెలిచారు ఎవరికి పాయింట్ అనేది నేను అనౌన్స్ చేశాను సార్. అంటే మరి మరమరాల విషయంలో 250 grams అని అన్నావు కదా, సో అదెందుకు నువ్వు అక్కడ మాట మార్చావు అంటే లేదు సార్ నేను మాట మార్వలేదు అంటే వీడియో చూపించమంటావా అంటే ఎస్ సార్ అండి. ప్రేరణను ఎందుకు రాంగ్ అంటున్నావు, లేదు అలాంటప్పుడు ప్రేరణను ఎందుకు రాంగ్ అంటున్నావు అని అయితే అడుగుతాడు. సో తను ఎవరు ఏది చెప్తే అది చేస్తుంది సార్, అందుకోసమే రాంగ్ అని అన్నాను, విన్నది సార్ అందుకోసమే రాంగ్ అని చెప్తున్నాను అని. ఇక నెక్స్ట్ వచ్చేసి సోనియాది పెడుతుంది రెడ్ దాంట్లో. సోనియాది వచ్చేసి సోనియాది అయితే నాకు 100% ఎక్కడ కనిపించలేదు సార్. సో నేను గేమ్లో ఎక్కడ తనని చూడలేదు. నెక్స్ట్ నాకు క్లారిటీ కూడా లేదు, తను ఆడుతుందో లేదో కూడా క్లారిటీ. నీ క్లాన్ మెంబర్ గురించి నీకే క్లారిటీ లేదు, నువ్వే చూడలేదు అని అంటాడు నాకు సార్. నెక్స్ట్ వచ్చేసి క్లాన్లో నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు గేమ్లో క్లారిటీతోనే ఉన్నాను, యష్మి టీంలోకి వచ్చినాక కూడా గేమ్లో క్లారిటీగానే ఉన్నాను. చికెన్ దొంగతనం చేయమని యష్మి చెప్తే చేశాను, ఫుల్ టాస్క్లో నేను పడిపోయాను. సో యష్మి చెప్పిందనే చేశాను సార్ చికెన్ దొంగతనము అని అంటాడనమాట. సో నువ్వు చిన్నోడా పెద్దోడా దగ్గర కొంచెం అవి తగ్గిస్తే ఆట మీద కాన్సన్ట్రేట్ చేస్తావు అని చెప్తాడు. సో ఓకే సార్ అని అంటదనమాట. సో ఇక్కడ సోనియా నీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంటే 90% వస్తున్న పర్సన్కి 40% వస్తే ఎలా ఉంటుంది అని నాకు సార్ అడుగుతారు. నీ విషయంలో కూడా అలాగే జరిగింది. సో నువ్వు ఏడ్చావు కదా, సో నేను బయటకు ఎలా కనిపిస్తున్నాను, నా ఫ్యామిలీ ఏమనుకుంటుందో చూస్తే ఇలా చేస్తున్నాను కదా అని నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు కదా అంటే అవును సార్ అని అంటదనమాట. సో మరి ఎందుకమ్మా విష్ణుని అలా అన్నావు నామినేషన్స్ టైంలో, మీ ఇంట్లో ఎవరు లేరు కావచ్చు, చూడరు కావచ్చు, బట్ నాకు నా ఫ్యామిలీ ఉందని చెప్పావు కదా, బట్ మరి ఇప్పుడు నీ ఫ్యామిలీ చూస్తుందని అని చెప్పావు కదా, మరి నువ్వు అన్నది కరెక్ట్ అయినప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అలా, నువ్వు రైట్ వేలో ఉంటే నీకు ఆ ఫీలింగ్ రాకూడదు కదా అని చెప్పేసి నాకు సార్ అడుగుతాడనమాట. మళ్ళీ ఇంకో మాట అదుపులో పెట్టుకొని మాట్లాడు, మాటలు నువ్వెంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది అని చెప్తాడు. బట్ ఇంకా డోస్ ఎక్కువ ఇస్తే బాగుండని అయితే నాకు అనిపించింది, అది సరిపోలేదు. సో పెద్దోడా చిన్నోడా అనడం మానేస్తే ఇవన్నీ సెట్ అవుతాయి అని చెప్పేశాడనమాట డైరెక్ట్గా. డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడడం చాలా తప్పు అని అయితే నాకు సార్ అంటారు. సో ఆడియన్స్ ఈ మాట మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఆడియన్స్ తలుచుకుంటే నువ్వు డౌన్లో ఉంటావు అంటే ఎలిమినేషన్కి దగ్గరగా ఉంటావు అని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. సో ఆలోచించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాటల్ని వదిలేయని అయితే చెప్తాడు సోనియా. అప్పుడు సోనియా సారీ చెప్తుంది అనమాట.
సో ఈ డోస్ సరిపోలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి నీవి, బట్ నేను వేయడం లేదు. సో నువ్వు మారాలి అని అయితే నాకు సార్ చెప్తాడు. అవన్నీ వేసుంటే మాత్రం ఇంకా నెగిటివిటీ చాలా అంటే చాలా పెరిగిపోయేది. బికాస్ ఆమె మైండ్కి తీసుకొని సోనియా మేబీ గేమ్ కూడా సరిగ్గా 100% ఎఫర్ట్స్ పెట్టదేమో. సో ఆ వేలో డిస్కషన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ పాషా గారిని కూడా యష్మి రెడ్లోనే పెడుతుంది అనమాట. టాస్క్ ఆడలేదు, ఇంకా జోక్స్ కూడా వేయలేదు. నేనైతే చాలా జోక్స్ మిస్ అయ్యాను అని అంటే నాకు సార్ అంటారు, పాపం ఆయన్ని జోక్స్ చేస్తున్నాడా నేను నామినేట్ చేస్తారు, వేయకపోతే వేయలేదన్నావు ఏ శేఖర్ పాషా అని అంటారు. ఇంకా ప్రేరణ వీళ్ళందరూ వచ్చేసి పాపం తను ఒక టెన్షన్లో ఉన్నాడు సార్, అందరికీ తెలిసిందే. సో ఆ న్యూస్ ఏదో బిగ్ బాస్ చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అయితే అంటారు అందరూ. అప్పుడు శేఖర్ పాషా గుడ్ న్యూస్ అంటే చెప్పండి అంటే బాబు పుట్టాడు, బేబీ బాయ్, ఈరోజే సెప్టెంబర్ 14th. సో బాబు అండ్ బేబీ అండ్ మదర్ ఇద్దరు కూడా హెల్తీగా ఉన్నారని చెప్తారు. అప్పుడు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు అనమాట శేఖర్ పాషా. సో అదొక మూమెంట్, ప్రౌడ్ మూమెంట్. సో ఫస్ట్ టైం బాబుని చేతిలోకి తీసుకుంటే ఆ ఫీల్ వేరుంటుంది. ఆ ఫీల్ మిస్ అయ్యారు శేఖర్ పాషా గారు. సో చాలా ఎమోషనల్ అవుతారనమాట. నెక్స్ట్ యష్మి అంటది, ఇంకా యష్మికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మనకంటే ఇష్యూ తీశారు కాబట్టి. సో అక్కడ బిగ్ బాస్ వీడియో ప్లే చేస్తారు మనకంట దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పేసి డైవర్ట్ చేస్తాడు. అప్పుడు ఇంకా తనకి యష్మికి అర్థమైపోతుంది, సో నా తప్పు బయటపడిపోతుందని. అప్పుడు తను రియలైజ్ అయిపోయి, సో నేను కూడా సరిగ్గా పర్ఫామ్ చేయను సార్, సంచాలకు కూడా ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా రెడ్లోనే పెట్టుకుంటాను అని అయితే చెప్తుంది అనమాట. సో నిన్ను ఎక్కడ పెట్టాలో నేను పెడతాను, సో నువ్వు పెట్టుకునేది కాదు అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తాడు. సూపర్ అనిపించింది అనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నీ క్లాన్లో కాకుండా అదర్ క్లాన్స్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళకి గ్రీన్ బ్యాచ్ పెట్టాలి అంటే అప్పుడు యష్మి నబిల్ అఫ్రీద్ పేరు చెప్తుంది అనమాట. సో అది నైనికా టీమ్ నబిల్ అఫ్రీద్ పేరు చెప్పేసి బ్యాచ్ ఇస్తుంది. ఎందుకంటే టాస్క్ బాగా ఆడారు అని చెప్పేసి, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వ్యాక్స్ దగ్గర, అది నాట్ ఎ సింపుల్ థింగ్ అని అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైనికని పిలుస్తాడు. మీ టీంలో ఎవరు గ్రీను అంటే విష్ణుప్రియ ఎందుకు అంటే అంతమంది బాయ్స్ ఉన్నారు, నువ్వు వద్దు అన్నా కానీ తను లేదు నేను ఆడతాను, నేను గివప్ ఇవ్వను అని నన్ను అడిగి మరీ వెళ్ళింది. సో చాలా బాగా ఆడింది కాబట్టి నేను గ్రీన్లో పెడుతున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు సార్ బూస్టప్ ఇస్తారనమాట విష్ణుకి. సో అబ్బాయిల్లో అమ్మాయి ఆడపిల్ల అని ఫీల్ అవ్వద్దు, అమ్మాయిలు లేరు టాస్క్ దగ్గర. విష్ణు చాలా స్ట్రాంగ్, విష్ణు నువ్వు చాలా స్ట్రాంగ్ కదా అని నాకు సార్ అంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నబిల్ని కూడా పెడుతుంది అనమాట నైనిక. తర్వాత మళ్ళీ అంటాడు అనమాట విష్ణుని, విష్ణు నీ క్లాన్లో రాగి జావా, నీ క్లాన్లోని గీ తీసి రాగి జావాలో ఎందుకు కలిపావు విష్ణు అని అంటే, అప్పుడు అది అయిపోయింది సార్, బిగ్ బాస్కి కూడా నేను సారీ చెప్పాను, అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాను, ఆ తర్వాత నేను ఎమోషన్స్ని లాక్ చేసేసాను సార్ అంటే, అప్పుడు నాకు సార్ ఫన్నీగా నత్తి బ్రెయిన్, ఎమోషనల్ లాక్, ఇంకేమైనా ఉన్నాయా వర్డ్స్ అని అడుగుతారు, అందరు నవ్వేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి నబిల్ని గ్రీన్లో పెట్టేస్తుంది నైనిక. సో నబిల్ని ఏంటంటే టాస్క్ బాగా ఆడతాడు, బట్ అక్కడ నబిల్ ఫీల్ అయ్యాడు అని అయితే చెప్తుంది అనమాట. నబిల్ పెడుతుంది. నబిల్కి ఏమని చెప్తుంది అంటే టాస్క్లు చాలా బాగా పర్ఫామ్ చేశాడు, బట్
అప్పుడు నబిల్ నిల్చుంటాడు. నిల్చొని కానీ నబిల్కి ఒకటి ఉంది. సో తను ఫీల్ అయ్యాడు సాక్స్ టాస్క్లో తను క్లాన్ కోసం ఆడితే క్లాన్ వాళ్ళందరూ వేరే అంటే ప్రేరణని ఓదార్చారు. సో తన దగ్గర రాలేదని ఆ టైంలో ఆ హీట్ మూమెంట్లో ఎమోషనల్ అయ్యాడు. అంటే అవును సార్, నేను ఆ వర్డ్స్ అన్నాను, ఎమోషనల్ అయ్యాను, శేఖర్ పాషా గారికి చెప్పాను, ఆదిత్య అన్నకు కూడా చెప్పాను. సో నేను నా క్లాన్ కోసం అని ఆడితే నా దగ్గరికి ఎవరో వచ్చి కనీసం ఓదార్చను కూడా ఓదార్చలేదు అని చెప్తారు. అప్పుడు నైనిక అంటది, నేను చెప్పాను సార్ విష్ణు అండ్ సీతని వెళ్ళమని, తర్వాత వెళ్ళి మాట్లాడాం సార్ అని అయితే నైనిక చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్లో ఆదిత్య గారిని పెడతారనమాట. సో ఆరెంజ్ టాస్క్లో తను ఆ డ్రాప్ గ్లాస్లో పడలేకపోయేసరికి ఇరిటేట్ అయ్యి ఇలా ఒకేసారి అనేసరికి 4 డ్రాప్స్ గ్లాస్ పక్కన పడ్డాయి. సో దానికి ఆ గేమ్ నుంచి అవుట్ అయ్యారు. కొంచెం ఓపిక పట్టుంటే ఆ గేమ్లో మేము గెలిచేవాళ్ళం అని చెప్పేసి నైనిక అంటది. ఇంకొకటి ఏంటంటే తనకి ఏదైనా ఉంటే, సో తనకి సాక్స్ టాస్క్ ఆడేవాడిని నేను అని మా క్లాన్లో అందరికీ చెప్పాడంట. బట్ నాకు తప్ప, నాకు వచ్చి చెప్తే నేను ఇస్తాను కదా అని చెప్పేసి నైనిక అంది. సో నేను ఏజ్లో కొంచెం పెద్ద కాబట్టి సో నేను అన్నీ వెళ్ళి అడగలేను కదా అని అంటే, ఆయన వేలో అది కరెక్టే అయినా గేమ్ పరంగా చూస్తే ఆల్ ఆర్ ఈక్వల్ కదా, సో అట్లా ఏం ఫీల్ కావద్దు, మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పేసి నాకు సార్ చెప్తాడు ఆదిత్యకి. నెక్స్ట్ గ్రీన్లో సీతాని పెడుతుంది అనమాట నైనిక. సో ఫుడ్ టాస్క్, రేషన్ టాస్క్ చాలా బాగా ఆడింది, దెబ్బలు తగిలినా కూడా ఆడింది. తర్వాత నువ్వు నా ఆడపులి, సో తన వల్లే మేము రేషన్ గెలిచాము. తను అందుకోసమే నేను ఈ 1 వీక్ ఫుడ్ తిన్న ప్రతిరోజు ప్రతిరోజు నేను సీతాని గుర్తు చేసుకున్నాను, థ్యాంక్స్ చెప్పుకున్నాను మనసులో అని చెప్పేసి నైనిక చెప్తుంది అనమాట. సో ఈ వర్డ్స్ బాగున్నాయి, యు ఆర్ మై ఆడపులి అని చెప్పేసి నైనిక సీతాని అంటది. బ్రిలియంట్ సీత అని నాకు సార్ పొగుడతాడనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి, సార్ ఇప్పుడైనా కూడా సీత పక్కన కిరాక్ పెడతారా సార్ అంటే, ఓ పెడతానమ్మా అని చెప్పి కిరాక్ సీత అని చెప్పేసి నాకు సార్ అంటాడు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీత అండ్ అబ్బాయిని లేపుతారనమాట. ఎందుకంటే మణికంఠకును నిఖిల్కి ఫుడ్ లేదన్నప్పుడు సీత చాలా ఎమోషనల్ అవుతుంది. బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేయకూడదు కదా, మీరు ఎందుకు మీకు ఇచ్చింది మీరు తినకుండా మణికంఠకైనా నిఖిల్కి పెడదామని అనుకున్నారు కదా, అది తప్పు కదా, బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేయకూడదు కదా అని చెప్తాడు. తర్వాత కిరాక్ సీత మూమెంట్ అని చెప్పేసి నైనికని స్టోర్ రూమ్కి వెళ్ళమని చెప్పేసి ఏదైతే డాల్ మిస్ అయిందో ఆ డాల్ని తీసుకొచ్చిస్తారు. థ్యాంక్ యూ సార్ అని సీత చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ నువ్వెవరికి ఇస్తావు వేరే క్లాన్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మణికంఠకి ఇస్తాను సార్ అని చెప్తుంది. సో మణికంఠకి ఎందుకు అంటే అన్ని టాస్కులు బాగా ఆడతాడు. సో నెక్స్ట్ వచ్చేసి నాకు సార్ అంటాడు, ఇంకా ఎమోషనల్లీ వీక్ అనుకున్నాం కానీ బట్ నాకు కాంపిటీషన్ వస్తున్నాడు, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అయితే సీత చెప్తుంది మణికంఠ గురించి. ఇంకా సతాయిస్తున్నాడు సార్ గేమ్స్ టాస్క్లు అని చెప్పేసి, అసలు ఫుడ్ ఆస్వాదించాడు సార్ మా దగ్గరకు వచ్చి పెట్టు అని, చాలా కొంచెం ఎంటర్టైనింగ్గా అనిపించినా చాలా సతాయిస్తున్నాడు సార్ అని సీత విష్ణు వీళ్ళందరూ అంటారనమాట. సో అన్నీ దొంగతనాలు చేస్తున్నాడు కదా అని చెప్పేసి నాకు సార్ అంటాడు. అప్పుడు అభయ్ వచ్చేసి థీఫ్ నుంచి చీఫ్ అవ్వాలని అలా చేస్తున్నాడంట సార్ అని చెప్పేసి చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మణికంఠ సీత మరమరాల టాస్క్ వీడియో గురించి యష్మిని అడుగుతారనమాట. సో నెక్స్ట్ యష్మి వీడియో వస్తుంది, వీడియో ప్లే చేస్తారు. అందులో సీతకి వీళ్ళకి చెప్తా ఉంటుంది, ఎవరికి క్లోజ్గా ఉంటే వాళ్ళకి ఇస్తావు కదా అని సీత అంటే అవును అని చెప్పేసి మాట మారుస్తుంది. సో అలా ఎందుకు చెప్పావమ్మా అని అడుగుతారు. వీడియో ప్లే చేసేసరికి తనకి ఏడుపు వచ్చేస్తుంది, యష్మి ఎమోషనల్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమై ఉండాలి, అప్పటికప్పుడు తను మాట మార్చేస్తుంది అనమాట. సో 5 ఆకలిగా ఉన్నారు కాబట్టి, సో 5 కంటే 2 ఆకలిగా ఉంటే ఏం కాదు అనే ఉద్దేశంతో అలా చేశాను అని యష్మి ఒప్పుకుంటుంది. సో మరి అప్పుడే చెప్పచ్చు కదా అని నాకు సార్ అంటాడనమాట. సో
మణికంఠ మణికంఠ ఆ వీడియోలో నువ్వు అడిగావా అని మణికంఠను కూడా లేపుతాడనమాట. సార్ నాకు అంత గుర్తులేదు సార్ అని చెప్తాడు. సీత నువ్వు చెప్పు, నువ్వు అడిగావా అంటే, సో సార్ నాకు అంత ఐడియా లేదు సార్ ఆ హీట్ మూమెంట్లో, తర్వాత దాన్ని నేను ఎప్పుడు గుర్తు చేసుకోలేదు సార్, టాస్క్ కదా, టాస్క్ ఇస్ టాస్క్ అని చెప్తుంది. మణికంఠ చూడు అడిగింది సీత నువ్వు కాదు, ఓకేనా అని చెప్తాడు నాకు సార్. నెక్స్ట్ నిఖిల్ గురించి, నిఖిల్ వచ్చేసి నిఖిల్ నాకు సార్ అంటారు, నిఖిల్ నీ బిగ్ అందరికన్నా బిగ్ క్లాన్ గురించి చెప్పు అంటే అందరు నవ్వుతారనమాట. సో అప్పుడు ఇద్దరే ఉన్నారు, గ్రేట్ మీరు అసలు అని చెప్పి నాకు సార్ అంటారు. సో మొదటి రోజు నాకు మణికంఠకు గొడవ అయింది సార్. నిఖిల్ అదే మణికంఠ ఎక్కువ మూడ్ స్వింగ్ అవుతాడు, బట్ చెప్పింది ఖచ్చితంగా ఫాలో అవుతాడు. అంటే మూడ్ స్వింగ్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, మణికంఠకైనా ఒక క్లారిటీ ఉంది ఎప్పుడు ఎలా అవుతాడా, నీకు ఆ క్లారిటీ కూడా లేదు కదా అని చెప్తాడనమాట. నాకు సార్ అందరు నవ్వుతారు. చాలా ఎమోషనల్ అవుతున్నాను సార్, అది తగ్గించుకుంటాను అంటే ఎమోషనల్ అవ్వాలి, ఎమోషన్స్ గేమ్ని ఓవర్కమ్ చేయకూడదు సో అని నాకు సార్ చెప్తాడు. ఎమోషన్స్ ఉంటేనే మనిషి, అన్ని ఎమోషన్స్ ఉండాలి అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ బొమ్మ గ్రీన్లో పెట్టి చాలా బాగా ఆడుతున్నాడు సార్ అని, నేను ఏది చెప్తానో అది ఖచ్చితంగా ఫాలో అవుతాడు సార్ అని అయితే గర్వంగా చెప్పుకుంటాడు అనమాట. మణికంఠ గురించి నిఖిల్ చాలా గర్వంగా చెప్పుకుంటాడు. నిఖిల్ కూడా అదే చేస్తాడు. నిఖిల్ వద్దంటే తను ఏది చేయడు. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నీ బొమ్మ కూడా తీసుకొని గ్రీన్లో పెట్టేసుకో అని చెప్తాడనమాట. బట్ ఇక్కడ నాకు నచ్చలేదు, ఎందుకంటే సోనియా పృథ్వీ వాళ్ళ గురించి వాళ్ళకి దూరంగా ఉంటే బాగుండు అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినా బాగుండేదని నాకు అనిపించింది. బట్ నాకు సార్ అలా చేయలేదు, చేసి ఉంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మనీ నవ్వుతున్నాడు చాలా చక్కగా, ఎమోషనల్ అవ్వట్లేదు, నీ ఆట తీరు బాగుంది అని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఎవరికి నువ్వు గ్రీన్ బ్యాచ్ ఇస్తావు అంటే కిరాక్ సీతకి గ్రీన్ బ్యాచ్ ఇస్తాను అని చెప్పేస్తాడనమాట. సో ఆ తర్వాత వచ్చేసి నాకు సార్ ముగ్గురు చీఫుల్ని బొమ్మలు అక్కడ ఉంటాయి గన్తో షూట్ చేస్తాడు. ఫస్ట్ నైనికది, తర్వాత యష్మిది షూట్ చేస్తారు. మీ ఇద్దరు చీఫ్గా ఫెయిల్ అయ్యారు అని చెప్తాడనమాట. సో మిమ్మల్ని చీఫ్గా తీసేస్తున్నాము, ఇప్పుడు ఉన్నది నిఖిల్ క్లాన్ ఒకటే, నిఖిల్ మాత్రమే చీఫ్గా ఉన్నాడు అని చెప్తాడనమాట. సో లాంచ్ డేనే మీకు చెప్పాను క్యాప్టెన్స్ ఉంటారు, ఓన్లీ చీఫ్లే ఉంటారు అని చెప్పేసి. రేషన్ విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చేశారు, సో మీ రేషన్ మీరే తీసుకోవాలి అని సంపాదించుకోవాలి అని అంటే. అండ్ ఇంకొక విషయం చెప్తాడు, మిమ్మల్ని చీఫ్గా తీసేయడానికి రీజన్ ఏంటో మీకు తెలుసా అంటే లేదు సార్ అని. మరి అడగరా అంటే మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నాం సార్ అనేసి మీ అంటది అని అంటే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు అంటే, సో ఇంతమంది అంటే యష్మి టీంలో 6 మెంబర్స్, మన తిని టీంలో 5 మెంబర్స్, నైనిక టీంలో 5 మెంబర్స్, ఇంతమంది ఉన్న క్లాన్స్లో ఒక్క టాస్క్ కూడా ఉన్నా కూడా సో ఎక్కువ డబ్బులు నిఖిల్ క్లాన్ గెలిచింది కాబట్టి, సో మీరు గెలవలేకపోయారు కాబట్టి మిమ్మల్ని క్లాన్ చీఫ్ నుంచి తీసేస్తున్నారు అని అయితే ఒక షాక్ ఇస్తారనమాట. సో నిఖిల్ మాత్రం ఒక చీఫ్గా ఉంటాడు అని చెప్తారు. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి 2 క్లాన్లు మాత్రమే ఉంటారు, 3 ఉండరు. సో కొత్త చీఫ్ని మీరే సెలెక్ట్ చేయాలని నాకు సార్ చెప్తాడనమాట. సో ఇంకా యష్మి అండ్ నైనికని నాకు తెలిసి వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళిద్దరిని హాల్లో కూర్చోబెట్టారు. అంటే వాళ్ళ ఇంటికి అంటే ఇంట్లో వాటికి సంబంధం లేకుండా ఉండాలేమో, అది పనిష్మెంట్ ఏమో మేబీ. సో వాళ్ళిద్దరు మాత్రం హాల్లో కూర్చోమని మిగతా వాళ్ళందరినీ యాక్షన్ రూమ్కి పంపిస్తారు. అక్కడ కొన్ని పారామీటర్స్ లాగా కొన్ని పెడతారనమాట, దాంట్లో వైట్ బ్లాక్. సో ఒకరికి బ్లాక్ ఇవ్వాలి, బ్లాక్ అంటే చీఫ్కి అనర్హులు, ఇంకా వైట్ అయితే చీఫ్ అవడానికి అన్ని అర్హతలు అన్ని మీన్స్ అర్హత ఉన్న పర్సన్ అని చెప్పేసి. సో అందరికి ఇట్లా యాక్షన్ రూమ్కి వెళ్తాడు, అక్కడ నిఖిల్ కూడా వెళ్తాడు. నిఖిల్కి ఏమో పర్పుల్ కలర్ నెక్లెస్ ఇస్తారనమాట. సో అది వేసేసుకుంటారు. సో నెక్స్ట్ అందరూ బ్యాండ్స్ తీసేసి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మణికంఠని పిలుస్తాడు. మణికంఠ అంటే విష్ణుకి వైట్ ఇస్తాడు, ఎందుకంటే తను
తను బాగా చేస్తుంది, మంచి నాలెడ్జ్ పర్సన్, అందరినీ మేనేజ్ చేస్తుంది ఇంటిని అని అయితే నేను అనుకుంటున్నాను అని చెప్పి వైట్ ఇస్తాడు ప్రేరణ. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయికి వచ్చేసి బ్లాక్ ఇస్తాడు. అబ్బాయికి ఎందుకు బ్లాక్ ఇస్తాడంటే అప్పుడప్పుడు కొంచెం అంటే హీట్ అండ్ మూమెంట్లో టాస్క్ విషయాల్లో కొంచెము అగ్రెసివ్గా ఉంటాడు అని చెప్పేసి బ్లాక్ ఇస్తాడనమాట. నెక్స్ట్ విష్ణు వచ్చేసి మణికంఠకి వైట్ ఇస్తుంది, ఎందుకంటే గేమ్ మీద డెడికేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ మొత్తం గేమ్ మీద పెడతాడు, డెడికేషన్ పర్సన్, ఇంటెలిజెంట్. సో తను ఏమంటారు, తను చీఫ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వైట్ ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారికి బ్లాక్ ఇస్తుంది, ఇంకా అందరితో మింగిల్ కాలేదు, అందరితో మాట్లాడాలి, సో ఇంకా మిగతా వారాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేస్తే ఆదిత్య గారు చీఫ్ అవుతారు అని చెప్పి విష్ణు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య వచ్చేసి సీతకి వైట్ కలర్ ఇస్తారనమాట. సీత చాలా టాస్క్లో రాకింగ్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి సీత ఉంటే బాగుంటుంది అని చెప్పి పృథ్వీకి బ్లాక్ ఇస్తాడు. అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి, ఇంకా వీక్స్ ఉన్నాయి, సో చీఫ్ అయ్యే ఛాన్స్ తప్పకుండా ఉంటుంది అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి సోనియా అబ్బాయికి ఇస్తుంది, సీత కూడా అబ్బాయికే ఇచ్చేస్తుంది, ప్రేరణ కూడా అబ్బాయికే ఇస్తుంది. ప్రేరణ ఎందుకంటే నా బర్త్డే, సో మేము ఫస్ట్ టాస్క్లో చీఫ్ అయ్యే ఛాన్స్ మేము కోల్పోయాము, సో ఇప్పుడైనా అవ్వాలి నా బర్త్డే అని చెప్పేసి ఇస్తుంది. సో ఆదిత్య గారిని బ్లాక్ కలర్ ఇస్తుంది, అందరితో మింగిల్ అవ్వని చెప్పేసి. సీత అబ్బాయికి వైట్ ఇచ్చేసి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, చీఫ్ అయ్యే అన్ని క్వాలిటీస్ అబ్బాయి అన్నకు ఉన్నాయని చెప్తుంది. ప్రేరణకేమో బ్లాక్ ఇస్తుంది, సో అన్ని బ్లైండ్గా ఫాలో అవుతుంది సార్, వాళ్ళ చీఫ్ ఏం చెప్తే అది విన్నది, సో అందుకోసమని బ్లాక్ అని చెప్పేసి చెప్తుంది. సోనియా కూడా అబ్బాయికి వైట్ ఇచ్చి శేఖర్ గారికి మాత్రం బ్లాక్ ఇస్తుంది. సో ఆయన కొంచెం వ్యతిరేకంగా ఉంటే బాగుంటుంది, అందరితో కలిస్తే బాగుంటుంది, ఏదో అందరితో కలిసినట్టు ఏమంటే చిన్నడో పెద్దోడో అనుకుంటే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి సోనియాకి వైట్ ఇస్తాడనమాట. అప్పుడు నాకు సార్ ఏంటి ఇచ్చిపుచ్చుకోవడమా అని అంటాడనమాట. సో అలా ఏం లేదు సార్, కరెక్ట్ విషయంలో కరెక్ట్ పాయింట్ రేజ్ చేస్తుందంట ఆమె. అబ్బాయిల దగ్గరే కరెక్ట్ పాయింట్ రేజ్ చేస్తుంది నాకు తెలిసి. అమ్మాయిలను ఎప్పుడు టార్గెట్ చేద్దామా అని చూస్తుంది. సో తనకి నిజంగానే వద్దులే చెప్పడం కూడా వేస్టే. మణికంఠకు బ్లాక్ ఇస్తాడనమాట. సో మనోడు కొంచెం ఇంకా బెటర్ అవ్వాలని చెప్పిస్తున్నా అంటాడు. పృథ్వీ కూడా అబ్బాయికి వస్తాయి, శేఖర్ పాషా కూడా అబ్బాయికి వైట్ ఇస్తారు, ఆదిత్యకి బ్లాక్ ఇస్తాడు పృథ్వీ, సోనియాకి బ్లాక్ ఇస్తారు. ఇంకా అందరితో మింగిల్ అవ్వాలి అనేదైతే శేఖర్ పాషా చెప్తాడు. ఇది 100% రైట్. హౌస్ అంటే నిఖిల్, పృథ్వీ, అబ్బాయి మాత్రమే కాదు, అందరూ ఉన్నారు, అందరితో కూర్చోవాలి, అందరితో మాట్లాడాలి, అంతే. నిఖిల్, పృథ్వీ ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం కాదు, సో అందరితో మింగిల్ అవ్వాలి. సో ఇది ఎవరిని చూస్తే అర్థమవుతుందంటే 100% మణికంఠ. అందరి దగ్గరికి వెళ్తారు, ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి తెలుసుకోవాలని చూస్తాడు. సో ఆ క్వాలిటీస్ అన్నీ మణికంఠకు ఉన్నాయి కాబట్టి, సో ఇంకా ఎక్కువ తినకే వచ్చాయి కాబట్టి అబ్బాయికి 1 2 3 4 5 అబ్బాయికి వస్తే 2 మణికంఠకు వచ్చాయి, సీతకి 1 వచ్చిందనమాట వైట్. సో మన తిను ఎవరు అబ్బాయి సెకండ్ చీఫ్ అవుతారు. సో ఇంకా అవి బ్యాచ్ అవన్నీ ఇస్తారు, సో అవన్నీ వేసుకుంటారు. సో ఇప్పుడు హౌస్లో 2 క్లాన్లు మాత్రమే ఉన్నాయి, అది ఒకటి నిఖిల్, అది అబ్బాయి. సో ఎవరెవరు ఏ క్లాన్లోకి వెళ్తారు, ఎవరెవరు ఏ క్లాన్లోకి వెళ్తారు అనేది సండే ఎపిసోడ్లో చూడాలి, అంటే డివైడింగ్ అనమాట. సో ఆ తర్వాత కూడా ఆట చాలా మజాగా ఉండబోతుందని అయితే నాకు అనిపించింది. ఇందులో డోస్ తక్కువైంది ఎవరికి అనిపించింది అంటే నిఖిల్కి ఇంకొంచెం చెప్తే బాగుండు అనిపించింది, నిఖిల్కి కొంచెం సపోర్టివ్గా మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. అండ్ సోనియాకి ఇంకా స్ట్రాంగ్ కౌంటర్ కావాలి. సో ఇక మీదటైనా చేంజ్ అవుతుందా లేదా చూడాలి మరి, సో తనకే తెలియాలి. అండ్ యష్మి ఇప్పటికీ చాలా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది. సో ఇలా అంటుందన్నమాట, తన ఫేస్ ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది. బట్ వీళ్ళిద్దరిని సపరేట్ ఉంచారు అంటే వీళ్ళిద్దరికి ఏదైనా పనిష్మెంట్ ఉండబోతుంది, జైలుకి అలాంటివి ఏమన్నా ఇస్తారేమో. సో ఇప్పుడు మణికంఠకి నిఖిల్కి ఏదైతే పనిష్మెంట్ ఇచ్చారో ఫుడ్ పనిష్మెంట్ కానీ ఉంటుందేమో అని అయితే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సండే ఎపిసోడ్కి వచ్చేసి ఇప్పటికే చాలామంది శేఖర్ పాషా గారు ఎలిమినేట్ అయ్యారు అని అంటున్నారు. సో నెక్స్ట్ నాకైతే ఈ వీక్లో లాస్ట్లో ఉంది పృథ్వీ.
ఓటింగ్లో లాస్ట్లో ఉంది పృథ్వీ. సో పృథ్వీ ఆదిత్య, శేఖర్ పాషా గారికి మంచి ఓటింగ్గా ఉంది, బట్ ఆయనని ఎలిమినేట్ చేస్తున్నారు. సో ఎలిమినేట్ అని అనలేము, ఎందుకంటే తన అవసరం బయట చాలా ఉంది తన ఫ్యామిలీకి, బాబు. సో బాబు పుట్టాడని హ్యాపీనెస్ ఉన్నా కూడా హౌస్ లోపల ఉంటే ప్రాణం ఎవరికైనా లాగేస్తుంది. సో యాజ్ అ ఫాదర్గా కాబట్టి శేఖర్ పాషాని ఎలిమినేట్ చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. శేఖర్ పాషా ఎలిమినేట్ అనేది రేపు తెలుస్తుంది. సో ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా లెంతీగా అయింది కదా రివ్యూ, పాయింట్ టు పాయింట్ చెప్తున్నా కదా, సో అందుకోసమే లెంతీగా అయింది. అండ్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్, డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనేది బిగ్ బాస్ మొత్తం అయిపోయిన తర్వాత స్పెషల్గా ఒక వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్.